ఇప్పుడు నాలుగో నామం విమల. ఉమ్, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. మనస్సు స్వరూపిణి మాయ అమ్మ. మనసే మాయ ఎందుకంటారంటే మనసు ఉన్న చోట సంకల్పాలు వస్తాయి. అంటే ఏంటంటే ద్వైతంలో ఎలా ఉంటుంది అంటే నీవు నేను. ఎందుకంటే అమ్మవారి యొక్క ఉద్దేశం కూడా, అమ్మవారి యొక్క సంకల్పం కూడా ఈశ్వర సంకల్పము ద్వైతాన్ని పుట్టించటం. ద్వైతము లేకుండా సృష్టి ఉండదు. అంటే ఏంటంటే నీవు నేను అనేది ఉండాలి. ఏమ్మా, బిందువులో అక్కడే ఆగిపోయింది సృష్టి అంటే అది అద్వైతం. అది కిందకు వస్తే ద్వైతం అవుతుంది. సో కిందకు వచ్చినప్పుడు సహజంగా నీవు నేను అన్నప్పుడు పొజెసివ్నెస్ అంటారు. అంటే సొంతము, నాది, స్వ అభిమానం అనేది వస్తుంది. ఈ స్వ అభిమానం వచ్చినప్పుడు దురాభిమానం కూడా ఉంటుంది. ఇది నాది, ఇది నీది అనేది స్వ పరభేదము అంటారు. ఇది ఎలా ఉంటుంది? మాయా స్వరూపంలో ఉంటుంది. మాయా స్వరూపము అంటే ఏంటి? ఆ తాత్కాలికంగా ఆ క్షణంలో ఆ వస్తువు నీకు శాశ్వతంగా గోచారం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి సంసారంలో చూడండి అమ్మా, భార్య కానీ పిల్లలు కానీ తరాలు కానీ ఎవరైనా ఏ వస్తువు అయినా కూడా వాడు లేనిపోని భ్రాంతి, వాడు లేనిపోని ప్రేమని బంధాన్ని పెట్టుకుని వాడు బతికేస్తూ ఉంటాడు. 70 ఏళ్ళు అంటే 80 ఏళ్ళ దాకా. వాడు పోయేటప్పుడు కూడా ఆ వస్తువునే నామస్మరణ చేసుకుంటూ పోతాడు. మరి ఇదంతా మాయ కాదు. సత్యము తెలుసుకోలేదు. నేనే శాశ్వతం కానప్పుడు ఈ వస్తువు శాశ్వతమా అనే విషయం వాడికి తెలియలేకపోయింది పాపం. దేహమే నేను అనుకునే పోయాడు. అదే జీవాత్మ. నేను దేహాన్ని కాను అంటూ యోగము ధ్యానము మంచి మార్గంలో వెళ్ళేవాడు వాడు యోగి. వాడు ఏమిటి? ఆత్మస్వరూపంగా జీవన్ముక్తి అంటే ఏంటంటే ఈ మాయని తొలగించినప్పుడు త్రిపుటి బంధం చేసుకోవటం. అది ఏ ఓం తత్ సత్, నేను అది ఏ నేను అని పెట్టుకుని వాడు జీవితాన్ని గడిపాడు. అంతేగాని దేహమే నేను అంటూ వాడు బతకలేదు. మహాపురుషులు మహానుభావులందరూ కూడా ఓం తత్ సత్ అంటారు. అది శాశ్వతము, పైనది శాశ్వతము. అంటే ఏంటి? బిందువు శాశ్వతము. శ్రీచక్రంలో ఉన్న బిందువు శాశ్వతము. ఓం తత్ సత్, అదే సత్యము. కిందదంతా సృష్టి అంతా మాయా స్వరూపముగా కాబట్టి ఇది అసత్యము, నశ్వరము. ఈశ్వరము త్రికోణంలో ఉన్న బిందువు. అది ఆ యొక్క ఈశ్వరి యొక్క స్వరూపమే కామేశ్వరి రూప పరమాత్మ యొక్క స్వరూపమే శాశ్వతము అని తెలుసుకున్నవాడు ఈ మాయ నుంచి విడబడతాడు. అది చెప్తున్నాడు విమల అంటే. అందులో నుంచి నువ్వు బయట పడనంత వరకు కూడా నీవు మలములోనే ఉంటావు, మాయలోనే ఉంటావు అని. అర్థమైందా అమ్మా? చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారు? మలమూత్ర విసర్జనలే వాడు కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి సంబంధించినవే తింటూ వాడు నరకయాతన పడుతూ ఉంటాడు. అవునా? వాడి శరీరాన్ని వాడే నాక్కుంటూ ఉంటాడు వాడు. అట్లా ఉంటుంది మాయ అంటే. అది పుట్టిన తర్వాత కూడా ఎలా ఉంటాడు వాడు? అదే చప్పరిస్తూ పుడతాడు వాడు. అదే మాయ అమ్మా. దాని నుంచి నువ్వు విడవడటం అమ్మా. అలా నిన్ను ఎప్పుడు మాయ కప్పి ఉంచుతుంది అన్నమాట. మాయ నుంచి నువ్వు విడవడాలి అంటే అమ్మ పాదాలే నీకు శరణ్యం. అప్పుడే నువ్వు ఏమిటి? విమల అవుతావు. లేదా మాయలో ఉండి మాయలో ఉండి మాయతో కూడుకున్న జీవితాన్ని గడుపుతావు. అదే సంసార మాయ గాని. అది సంసార మాయ గాని జీవితంలో మనం అందరం ఇప్పుడు పుట్టానికి జీవితముతో జీవముతో కూడి ఉన్నటువంటి ప్రస్థానమే చేస్తాం కానీ దైవముతో కూడుకున్న మార్గంలో మనం వెళ్ళము. అది మలము అంటే. అంటే మన 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 లోపల మన ఆలోచన తగ్గించి బయట ఆలోచన పెంచటం మలము. అందుకే ఋషులు మునులు ఏం చేశారు? నాయన బయట ఏమీ లేదు, అదంతా నశ్వరము, కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానం చేసుకో, యోగం చేసుకో అన్నారు. అందుకే ఆ మంత్రము, తంత్రము, యంత్రము, ఈ వేదాలు ఇవన్నీ ఘోషించేది అదే. నీలో ఉన్న ఆత్మయే నీ అది శాశ్వతము. అది తెలుసుకో. అదే బ్రహ్మ విద్య, శ్రీ విద్య అని వాళ్ళు చెప్పారన్నమాట. అది తెలుసుకుంటే సృష్టి రహస్యం తెలుస్తుంది అని.
సృష్టి రహస్యాలు తెలుసుకోవాలి అంటే బయట అన్వేషణ చేయకు నాయనా. సమయం, జీవితం వృధా అవుతుంది. నీకు కూడా ఒక సమయము, సందర్భము అనేది అమ్మవారు ఈ భూమి మీద కల్పించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేదే నీ యొక్క బుద్ధి. అందుకే బుద్ధి కర్మానుసారేణ. అదే అదృష్టం ఒకటేసారి వస్తుంది అంటే ఏంటంటే, జీవితం అమ్మవారు ఒకటేసారి ఇస్తుంది. 10 సార్లు ఇవ్వదు. వచ్చే జన్మలో చూసుకుందామని నువ్వన్నా, వచ్చే జన్మలో నీకు మానవ యొక్క జన్మే వస్తుందని ఎలా చెప్తావు? నీ కర్మానుసారంగా ఏ జన్మ రాసి పెట్టిందో అదే వస్తుంది. పిండి కొద్దీ రొట్టె. ఎంత చెట్టుకి అంత గాలి. నువ్వు కోరుకున్నవన్నీ ఎందుకు వస్తాయి నాయన? నువ్వేం దేవతలమా మనం? నాకు వచ్చే జన్మలో నేను దేవతగా పుడతానంటే నువ్వు చెప్పటానికి? నీ కర్మానుసారంగా, బుద్ధి కర్మానుసారేనా ఆ ప్రకారంగానే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. అందుకే ఉమ్, ఆ, నీరు పల్లం ఎరుక, నిజం దేవుడు ఎరుగు అని ఒక సామెత కూడా వచ్చింది. అందుకే ఆ నిజానిజాలన్నీ ఆ భగవంతుడికే తెలుసు. ఎవరు ఎలా ఉందో, నీరు ఎటు పోతే అటే పోతుంది. నీ కర్మ నిన్ను ఎటు తీసుకెళ్తుందో నీ నీ జన్మల్లో ఆ జన్మలోకే వెళతావు. ఆ యోనుల్లోకే తిరుగుతూ ఉంటావు. మళ్ళీ ఉత్తమ జన్మ, మానవ జన్మ రావాలి అంటే నువ్వు అంత పుణ్యం చేసుకుని ఉండాలి. అర్థమైందా? సో అటువంటి ఆలోచన కూడా మనం మార్చుకోవాలి. మన యొక్క పద్ధతులను మార్చుకోవాలి. యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ మారకపోతే జీవితం మారదు. దేవుణ్ణన్నా చూడాలి. దేవుణ్ణి చూడాలి అన్నప్పుడు నీలో నువ్వు కళ్ళు మూసి ఏమా నిన్ను నువ్వు గమనిస్తే ప్రపంచమంతా గమనించినట్లే. నిన్ను నువ్వు సంస్కరించుకుంటే ప్రపంచమంతా సంస్కరించుకున్నట్లే. నిన్ను నువ్వు యోగమయం చేసుకున్నావు అంటే ప్రపంచమంతా యోగమయం అయిందని అనుకోవాలి. ధ్యానమయం కూడా అంతే. అందుకే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఉద్ధరే ఆత్మ అన్నాడు కృష్ణుడు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. అలా అందరూ మనం అలా అనుకున్నాం అనుకో, అందరూ ఉద్ధరించబడిన వాళ్ళమే కదా. ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి? ఒకడు 10 మందికి చెప్పటం, ఆ 10 మందిలో ఇద్దరు బాగుపడటం, ఆ 8 మంది మళ్ళీ వాళ్ళ కర్మానుసారంగా వెళ్ళిపోవటం. అవునా? దీన్నే అంటారమ్మా. అదే యాటిట్యూడ్ అంటారు. మనలో మనం మార్పు రావాలి. మనలో ఎవరు చెప్తారు, ఎవరు తీసుకొస్తారు అంటే మనకి మనమే తెచ్చుకునేది. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఏమ్మా, తల్లి అన్నం వండుతుంది, వండి అక్కడ పడేస్తుంది. మహా అయితే నీకు కంచంలో పెట్టి నీ చేతి దాకా ఇస్తుంది. కానీ నువ్వు తినటం, అరాయించుకోవటం, దాని మీద ఇష్టత పెంచుకొని ఆకలి వేస్తుందంటే దాన్ని అరాయించుకోవటం అది నువ్వు చేసుకోవాలి. తల్లి చేయదు. అది చెప్తున్నాడు. సో నిన్ను మార్చటం అనేది వాళ్ళు ఏంటంటేనన్నా బయట వాళ్ళు నీకు చెప్పినప్పుడు అది మనం వింటాం. విని దాన్ని ఎంతవరకు ఆచరణలోకి తీసుకోవాలి అది యాటిట్యూడ్. మంచి విషయాలు ఎంత గ్రహించటం, చెడు విషయాలు అంత విసర్జించటం. ఇదే విమల, అమల అంటే ఇదే. అందుకే అంటే ఏంటి చివరికి మనం చెప్పొచ్చేది ఏంటంటే బతుకుతే రాజహంసలా బతుకు అని. రాజహంస చూడండి, నీటికి నీరు, పాలికి పాలు తీసి పారేస్తుంది. పాలు తాగాలి. అందుకని సృష్టిలో మనం పుట్టాము అంటే పాలేది సంగ్రహించాలి. అంతేగాని నీరును మాయను కూడా తాకూడదు అని. ఇప్పుడు శ్రీకృష్ణుడు, రాముడు వీళ్ళందరూ అవతార పురుషులందరూ మాయలోనే పుట్టారు. కలియుగంలో ఎవ్వరూ కూడా ఏది మాయ లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. మాయలో పుట్టారు కానీ వారు లోపల ఉన్న సంపద పోగొట్టుకోకుండా మాయలో కర్తవ్యాలు వాళ్ళు చేశారు. వారి కర్మలు చేశారు కానీ కర్మ బద్ధులు కాలేదు. వాళ్ళు కర్మిష్ఠులు కాలేదు. వాళ్ళు ధర్మిష్ఠులు అయ్యారు. ఏమ్మా, ధర్మ సంస్థాపనం కోసం వచ్చారు అంతే. కాబట్టి వాళ్ళు ధర్మిష్ఠులు. మనందరం కర్మిష్ఠులం, కర్మ చేసుకుని పుట్టిన వాళ్ళం. ఆయన ధర్మస్వరూపంగా వచ్చి మనని ఉద్ధరింపజేశాడు. కాబట్టి అర్జునుడిని ఉద్ధరింపజేశాడు కృష్ణుడు. ఏమయ్యాడు అర్జునుడు? నరనారాయణులు అయ్యారు. అవునా? అలానే గురువు వస్తాడు. అందరికీ గురువు ఉన్నాడుగా. సో గురువు ఏం చేస్తాడు? శిష్యుల్ని ఉద్ధరింపజేస్తాడు. అవునా? అట్లా అన్నమాట విమల అంటే. సో మనస్వరూపిణి మాయ. అది రజస్ రజస్ రజ రజ రజస్వరూపిణి ఏమో రజ. విమల అంటే మలము లేనిది అని కూడా, అంటే శుద్ధ సత్వ బ్రహ్మస్వరూపిణి అని అర్థం. అమ్మవారు ఏమిటి?
శుద్ధ సత్వ బ్రహ్మస్వరూపిణి అని. మనందరం కూడా మాయా సబలిత బ్రహ్మము ద్వారా పుట్టిన వాళ్ళం. అమ్మవారు బ్రహ్మానికే బ్రహ్మము, పరబ్రహ్మము అన్నారు. బ్రహ్మను సృష్టించిన తల్లి ఎలా ఉంటుంది? ఆమె సత్వ బ్రహ్మస్వరూపిణి. అంటే ఏంటంటే ఇప్పుడు నీ శ్రీ విద్య ఏదైతే ఉందో, బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగాలు చేసుకుని నువ్వు కూడా శుద్ధ బ్రహ్మ స్వరూపిణి అనేది నీకు అమ్మవారు కల్పిస్తుంది అని. ఆ మార్గము అటువంటిది. ఈ నామము గొప్పతనం ఏమిటంటే విమల అంటే నీలో మలము తొలగించటం, అంటే తన మాయని తాను సంగ్రహించటం, అంటే మాయని తొలగించటము, నిన్ను విమలుణ్ణి చేయటం. విమల స్థితిలో నిన్ను విమలానంద భారతి అని ఉన్నారు కదా పేర్లు. అవునా? పీఠాధిపతుల పేర్లన్నీ ఇలానే పెడతారు. అమ్మవారి పేర్లే ఉంటాయి. వాళ్ళందరూ కూడా విమలానంద భారతి ఇలా ఉంటాయి వీళ్ళవి. అమ్మవారి యొక్క గుప్తనామాలే పేర్లుగా పెట్టుకొని ఈ స్వాములందరూ తిరుగుతున్నారు భూమి మీద. విమల అంటే ఏమిటి? దీని అర్థం తెలుసుకొని ఆ పేరు తగ్గట్టుగా ఆ పీఠంలో నువ్వు అలా ఉండాలి. అది అర్థమైందా అమ్మా? మలములో ఉన్నావు అంటే స్వ అనేది వస్తుంది. నువ్వు మలస్వామి అవుతావు, మాయాస్వామి అవుతావు. అర్థమైందా? విమల స్వామి, విమలానంద నువ్వు కావాలి అన్నప్పుడు ఈ నామమే నీకు, అంటే ఈ నామం ఆ స్వామి దీని సంగతి తెలుసుకొని ఆ మాయని తొలగించుకొని శ్రీకృష్ణుడు వారు చెప్పినట్టు కర్తవ్యే వాదుకారస్తే మా ఫలేషు కదాచన అన్నట్టు తన తన ధర్మం ఏమిటో అదే చేయటం అన్నమాట భూమి మీద. నీ ధర్మం నేను నిర్వర్తించటం, దాని ఫలాలు ఆశించావు అంటే నువ్వు మల అవుతావు. ఫలం ఆశించిన వాడు విమల. అర్థమైందా? అంటే సింపుల్. మల అమల కూడా అదే అమ్మవారి యొక్క నామం విమల అంటే. అందుకే శ్రీకృష్ణుడు ఈ నామాన్ని దృష్టిలో పెట్టుకుని భగవద్గీతలో ఏం చెప్పాడు? నువ్వు విమలుడివి కా. విమల అంటే ఏమిటి? అప్పుడు నువ్వు శుద్ధ సత్వ బ్రహ్మస్వరూపిణి. నా రూపాన్ని నీకు నేను దర్శనం ఆయన ఇచ్చాడు అంటే తన శుద్ధ సత్వ బ్రహ్మస్వరూపిణి విశ్వ విరాట్ స్వరూపం వాడు చేశాడు అంటే అర్జునుడు వాడు ఎంత విమల అనే స్థితిలో, మలము లేని స్థితిలో వాడు దర్శనం చేశాడని. మాయలో ఇవ్వలేదు. విమల అనే నామంలో అవతార పురుషులు గోచారం అవుతూ ఉంటారు. అటువంటి దర్శనాలు నీకు కలుగుతాయి నాయన అని అది చెప్తున్నారు. అదే ఆ అమ్మవారు. అందుకే అమ్మవారికి విమల అనే పేరు ఏంటంటే ఆమె సత్వ బ్రహ్మ స్వరూపిణి అని. మాయ ఆమె నుంచి మాయ వస్తుంది కానీ ఆమెకు మాయ అంటదు. ఆమె సృష్టికర్త కదా. ఆమె ఉన్న స్థితి ఏమిటి? విమల. మనం ఉన్న స్థితి ఏమిటి? మల. అది రహస్యం. సో మన ప్రస్థానం ఎక్కడికి? ఎక్కడి నుంచి ఎక్కడికి? అవునా? అమ్మ నుంచి మనం విడబడి మలములో అంటే మాయలో పడ్డాం. సో మాయని తొలగించుకొని మళ్ళీ మనం విమలలోకి వెళ్ళాలి, విమల స్థితిలోకి వెళ్ళాలి. అదే నీ యొక్క స్వస్వరూప జ్ఞానము, స్వస్వరూప రూపము. అదే సత్వ బ్రహ్మ స్వరూపిణి రూపము. ఏమా? అదే నిర్వికల్ప సమాధి. అదే అమ్మవారి యొక్క సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు అంటే ఇదే. ఆ మార్గంలో వెళితేనే నువ్వు విమల అనే స్థితిని చేరుకుంటావు. ఇదంతా అహంత మమతలు పెట్టుకుని నువ్వు జీవితాన్ని గడిపావు అంటే మలములోనే ఉంటావు. మాయయే శాశ్వతం అని అనుకుంటావు. అదేనమాట. దేహమే సర్వము అని అనుకుని జీవితం గడపడం. నేను శరీరంలో ఉన్నాను అని తెలుసుకోవటం. ఆత్మ ఉన్నది కానీ ఆత్మ శరీరాన్ని సొంతము చేసుకోవట్లేదు. మధ్యలో మనస్సు అనేది వచ్చింది, నేను అని అంటోంది. అది ఇంకా ద్వైతం ఉందిగా, పక్కవాడు ఉన్నాడు కాబట్టి ఇది నేను, నా దేహము అంటున్నా. ఆత్మ సాక్షిగా ఉంటుంది. అంటే సూర్యుడి కిరణాలు లేదా సూర్యుడి ప్రతిబింబం నీటిలో ఉన్నట్టు ఉంటుంది నీ శరీరంలో. ఆ నీరంతా నీ శరీరం. అందులో ఆత్మ ఏది? ప్రతిబింబమే ఉంటుంది. అంటే ఈశ్వర ప్రతిబింబం ఉంటుంది. ఈ శరీరం రాలిపోయిన తర్వాత బింబం వెళ్ళిపోతుంది. ఎండాకాలంలో చాలా సరస్సుల్లో మనం చూస్తూ ఉంటాం కదా. అదే వర్షాకాలంలో, పున్నమి రాత్రులలో. అదే ఎండాకాలంలో వచ్చినప్పుడు ఆ సరస్సు ఉండదు, ఆ సూర్య బింబము ఉండదు, ఆ దేహము ఉండదు, ఆ ఆత్మ ఉండదు. చెప్పండి ఎవరికి ఎవరయ్యారు?
ఇదే జీవితం. ఇదే ఎండమావులు లాంటిది. ఇదే మల. దీనిని అంటే మూలాధార స్వాధిష్టాన మణిపుర ఆజ్ఞా చక్రం వరకు కూడా ఇదంతా మలము అని చెప్తున్నాడు ఆయన. మూడో కన్ను దగ్గర నుంచి అంతా విమలము అని. వైదేహీ స్థితి అన్నమాట అది. అవునా? నువ్వు మూడో కన్ను వరకు క్రియ చేయాల్సిందే. పని చేయాలి. శ్వాసక్రియ చేయాలి, శరీర క్రియ చేయాలి, చేతులతో పని చేయాలి, కాళ్ళతో పని చేయాలి. మనోబుద్ధి చిత్త అహంకారాలతో పని చేస్తూనే ఉంటావు. ఇదంతా ఆజ్ఞ కింద చేసేవి. ఇదొక పెద్ద యంత్రం. మూడో కన్ను దగ్గర ఈ యంత్ర ప్రాణం ఉంటుంది. ఆత్మ. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యంత్రం పడిపోతుంది. ఏమ్మా? ఈ యంత్రానికి అన్నీ కావాలి. శ్వాస కావాలి, అన్నీ కావాలి. అప్పుడే ఈ యంత్రం సరిగ్గా ఉంటుంది. అర్థమైందా? ఆ ప్రాణాన్ని, ఆ ఉదాన ప్రాణాన్ని నువ్వు ఉత్పత్తి చేసావు అంటే ఆ శక్తిని పెంచుకోవటం. ఆత్మశక్తిని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నావు అంటే దేహం నుంచి నువ్వు విడివడతావు. మాయ నుంచి విడివడతావు. ముక్తి మౌక్తికాల వైపు వెళ్ళిపోతావు నాయనా అని చెప్తున్నాడు. విమల అంటే అది. మలము నుంచి విమలముకు వెళ్ళటం నీ ప్రస్థానం అని. ఇంకో మార్గం లేదని. చూడండి, ఏదైనా ఉంటే మీరు చెప్పండి, నేను వింటా. అందరం అదే మార్గంలో వెళ్దాం. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అంతేగా? లేకపోతే యోగం ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తున్నావు? ధ్యానం ఎందుకు చేస్తున్నావు? ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతామండి. ఇప్పుడు మన ఇళ్ళకి మనం ఒకరింటికి మనం వెళ్ళామనుకోండి, ఎదురేంటి నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, ఆ ఇంటికి వచ్చేస్తున్నాం. మరి ఇక్కడ అలా జరగట్లేదు కదా. దీనికి ఎన్నో పరికరాలు కావాలి. ధ్యానం కావాలి, యోగం కావాలి, గురువు కావాలి, మంత్రం కావాలి, యంత్రం, తంత్రం, సాధన పంచతంత్రం కావాలి, జీవ సాధన, ప్రాణ సాధన, ఇవన్నీ చేస్తేనే కానీ నేను అమ్మవారి దగ్గరికి, అంటే నా ఇంటి ఎక్కడి నుంచి వచ్చానో నా ఇంటికి నేను వెళ్ళలేను. ఈ మలము నుంచి నన్ను, ఇదే సంసారం అంటే ఇదే. ఆదిశంకరాచార్యుల వారి జీవితం ఇదే. ఆ ముసలి వచ్చి పట్టుకోవటం అంటే ఇదే. అంత గట్టిగా పట్టుకుంది. గజేంద్ర మోక్షంలా. వాళ్ళ అమ్మకి చెప్తాడు, చెప్పమ్మా నీకు ఇది ఇష్టమా అంటాడు. నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను ఇది నా ప్రస్థానం ఏటో నాకు తెలుసు అంటే, వాళ్ళ అమ్మ బంధం మీద, ఆమె పాపం బిడ్డ కదా అని, ఒకటే బిడ్డ, వద్దులే నాయన నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండి, ఈ యొక్క ముసలి యొక్క ఈ యొక్క బంధం, ఈ బాధ నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఆజ్ఞ ఇస్తుంది, సన్యాసం తీసుకోమని. అర్థమైందా అమ్మా? ఏంటండి, చూడండి ఎంత కష్టంగా ఉంటుందో. ఇది అమ్మవారి నామాల్లో విశిష్టత ఏంటంటే, ప్రతి నామము కూడా అమ్మవారు అందుకే అరుణాం కరుణా తరంగితాక్షి ఎందుకన్నారు అంటే, ప్రతి నామము కూడా అమ్మవారు ఎంత దగ్గరగా, మన హృదయానికి ఎంత దగ్గరగా ఉందో అనేది అనుభూతి ఇస్తూ ఉంటుంది. అలా నువ్వు ఈ పుస్తకం చదవాలి. అమ్మా నువ్వు ఎంత దగ్గరగా ఉంటే నువ్వు చెప్తున్నట్టుగానే ఉందమ్మా. నీ మాయలో కష్టాలు గాని, సుఖాలు గాని అన్నీ నువ్వు చెప్పి నువ్వే మళ్ళీ నువ్వు మాయ నుంచి మలము నుంచి విమల, మల నుంచి అమల స్థితికి నువ్వే నడుపుతున్నావు తల్లి. ఎవరు నడుపుతున్నారు నన్ను? ఆ అదృశ్య స్థితి ఏది? లలితా సహస్రనామాలు, గుప్తనామాలు అంత దగ్గరగా అమ్మ పక్కన, అమ్మ ఒళ్ళో కూర్చొని అనుభూతి చెందటం అన్నమాట. అంతేగాని ఆవిడ ఎక్కడో పైనుంది, నేను కింద ఉన్నాను, నాకు అంత టైం లేదు అనుకున్న వాడికి ఈ పుస్తకం కాదు కదా, అక్షరం కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను గురువు గారు ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ మీరు చదివితే పుస్తకం అంతా కూడా నేను చెప్పిందే ఎక్కువ కనిపిస్తుంది, ఆయన చెప్పింది చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే నన్ను అంత దగ్గరగా పెట్టుకుని అమ్మవారు చెప్పిస్తుంది. ఒకరు వింటారా వినరా అనేది నా సమస్య కాదు, అది అమ్మవారు చూసుకుంటుంది. కానీ నేను చెప్పటం అనేది జరుగుతుంది అంటే అది అమ్మ అనుగ్రహం. తండ్రి దగ్గర, తల్లి దగ్గర చెప్తున్నాను అంటే తల్లి ఆజ్ఞతో చెప్తున్నానని. అంత దగ్గరగా ఆ నామాన్ని విమల, మల అని నేను, అమ్మా ఈ మలాన్ని నీ యొక్క గొప్పతనం, వైశిష్టం చెప్పేటప్పుడు ఈ మలంలో నేను పడకూడదు, నీ మాయను ఉపసంహరించుకో, సత్యాన్ని చెప్పే ఇది పలికించే శక్తిని నాకు వాక్ శక్తిని ఇవ్వు అని. అందుకే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా, గురువులు చెప్పేవన్నీ కూడా అంత దగ్గరగా వెళ్ళి మనం వింటేనే కానీ దాని ఆనందాన్ని మనం పొందలేం.
మనకి కూడా అంత అదే సాలోక్యంలో నుంచి సామీప్యం రావటం, సామీప్యం నుంచి సారూప్యంగా రావటం. సారూప్యంగా వినేదే లలితా సహస్రనామ. అది పారాయణం గాని, ఒక గ్రంథ పఠనం గాని, ఒక గురువు చెప్పేటప్పుడు వినటం గాని. సారూప్యంగా వినాలి. ఇప్పుడు మీరు సారూప్యంగా వింటున్నారు. అవునా? ఇప్పుడు పాపం మిగతా వాళ్ళు 5 మందో, వీళ్ళు 6 మందో, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు సాలోక్యంలో ఉన్నారు. కానీ నాదశక్తికి దగ్గరగా ఉన్నారు. నాదము ద్వారా చాలా దగ్గరగా వింటున్నారు. ఇప్పుడు మీకు 2 రకాలుగా సారూప్యము, చాలా దగ్గరగా ఉన్నారు. అలా మనం అమ్మ దగ్గరగా వెళితేనే గాని దీనిలో ఉన్న అదే సౌందర్య లహరి. మనం చేసే పనులు కూడా సౌందర్య లహరిగా ఉండాలని. అమ్మవారే సౌందర్య సృష్టి అందంగా చేసిందని కాదు. అంత సౌందర్యంతో ఆ తల్లి మనకి అలా ఆ తల్లి ఆ సృష్టి అలా చేసింది. మనం కూడా అటువంటి గుణములే పెట్టుకుని జీవించమని. ఆత్మ సౌందర్యము అండి. సో ఇవన్నీ పుస్తకాలన్నీ ఆత్మ సౌందర్యంతో వినేవి. కొన్ని పుస్తకాలు కేవలం మనసుతో చదివితే అర్థమైపోతుంది. కొన్ని కళ్ళతోనే అర్థమైపోతాయి. కానీ ఇటువంటి గ్రంథములు అమ్మవారివి. ఇవేంటంటే ఆత్మగతముగానే దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు సారూప్యంగా వెళ్తేనే గాని దీని అందుకే అంతర్గత రహస్యాలు అన్నారు. నామాలు కాదు. మనం కూడా మనలో అంత దగ్గరగా మనలో మనమే సాలోక్యం నుంచి సారూప్యంగా రావాలి. ఇప్పుడు మనం చూడండి, బయట వ్యవహారాలు ఎక్కువ మాట్లాడుతుంటాం. అది సాలోక్యము మాయ. బాబోయ్! ఈ వ్యవహారాలు నేను వినలేనని చెప్పి నువ్వేం చేస్తావు? నీ రూమ్‌లోకి వచ్చి నీలో నువ్వు ఉండటం. సాలోక్యము, సామీప్యము. నా మనసుకు నేను దగ్గరగా ఉన్నాను. నన్ను ఎవరు బాధ పెట్టట్లేదు బాబు అనేది సామీప్యము. ఇంకా నాకు డిస్టర్బెన్స్‌గా ఉంది, ఆందోళనగా ఉంది అన్నప్పుడు సారూప్యము దాకా రావటం. ఆత్మ దాకా రావటం. ఏదైనా మంచి శ్లోకం చదువుకుంటానండి. గురువుగారు ఏదైనా మంత్రం ఇస్తే అది చేసుకుంటాను అన్నది సారూప్యం. అదే నీకు ఆనందాన్ని ఇస్తుందనుకో, అదే సాయుధ్యం. నీ వరకు. అంతేగా? నువ్వు బయట ఉంటావా? లోపల ఉంటావా? అనేది అది విజ్ఞత అంటారు. బుద్ధి కర్మానుసారేణ. మాయేమో పిలుస్తూ ఉంటుంది. ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు, బయటికి రా, కబుర్లు చెప్పుకుందాం, మనం అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అని చెప్పి అది ఊరికి తలుపులు కొడుతూ ఉంటుంది. మనం లోపల అంతే అంటావా అని. అవునులే, ఇక్కడ ఎంతసేపని కూర్చుంటాను ఈ మంత్రం పట్టుకొని, మళ్ళీ రాత్రి వచ్చి 1000కి 1000 చేద్దాంలే అని టక్కన బయటకొచ్చేస్తాం. చూసారా మాయా ప్రభావం ఎలా ఉంటుంది? అది చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ ఆయన అక్కడ చెప్పలేదు పాపం. విమల మల మాయ పిలుస్తూ ఉంటుంది, విమల దగ్గరికి రమ్మనంటుంది. మాయలో అలసిపోతావు, వచ్చి ఎక్కడ పడిపోయావు? విమల దగ్గర పడిపోయావు. అర్థమైందా? అంతే జీవితం. పోయిన తర్వాతే శాంతి. బతుకున్నప్పుడు ఎవరు శాంతిగా ఉండండి అని ఎవరు అంటారు. అశాంతిగా జీవించి అంటారు. నువ్వు పైకి వస్తే కాలు గుంజుతుంటాడు. పోయిన తర్వాత అయ్యో ఆయన ఆత్మ శాంతించగాకండి అంటాడు. వీడే కాలు గుంజి వాడి ఆ స్థితికి తీసుకొచ్చింది. అవునా? అది చెప్తున్నాడు. పోయిన తర్వాత ఎందుకురా బతుకుని సంపాదించుకోవాల్సిన శాంతిని? పోయిన తర్వాత మీరు సంపాదించుకుంటావు. వాడు బతుకున్నప్పుడు ఎక్కడ శాంతిగా ఉండనిచ్చారు? అవునా? ఎవరన్నా ఉండనిస్తున్నారా శాంతిగా మనని? పోయిన తర్వాత అబ్బో ఆత్మశాంతిని పూల దండలు తీసుకొచ్చి శవం మీద వేస్తారు. బతుకున్నప్పుడు ఒక దండ వేయరు. అవునా? ఆ ప్రేమ చాటుకోరు. అది షష్టిపూర్తి గాని, పుట్టినరోజు గాని, ఏదైనా గాని. అవునా? చచ్చిన తర్వాత వద్దన్నా వస్తాయి పూల గుచ్చలు. అవునా? గుండె మీద, కడుపు మీద కుప్పలు కుప్పలుగా పోస్తారు. బతుకున్నప్పుడు చేతికి ఒకటి ఇవ్వరు. గుర్తింపు లేని అదే మాయ. అందుకే ఈ విమల అనే పదం అంత గొప్పది. సో ఇది గమనించిన తర్వాత నీకేమవుతుంది? రాగము వైరాగ్యం అవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు కింద వచ్చేవి చెప్తున్నాడు ఇప్పుడు. పంచేంద్రియ, జ్ఞానేంద్రియాలు ఏమిటనేవి. ఇప్పుడు కింద వస్తున్నాను. ఇదే ఆఖరి నామం. ఈ నామంలో ఇది గుప్తనామం ఆఖరి. చూడండి. అంటే మలరహిత అని బ్రహ్మస్వరూపిణి అమ్మవారు
సత్వ బ్రహ్మస్వరూపిణి అంటే మలరహితమైనది అని. అటువంటి దర్శనం నువ్వు జన్మలో కాదు కదా, ఎక్కడా కూడా ప్రపంచంలో ఎవరు చేయలేని రూపం అది. సత్వము అదనమాట. ఆనందము ప్యూర్గా ఉండేది, ప్యూర్ స్టేట్లో. మన ఆనందాలన్నీ కూడా ఎలా ఉంటాయి? వస్తు రూపంలో ఉంటాయి. ఏదో అడ్డు ఉంటుంది. ఇప్పుడు కారు ఉంది, కారు కొనుక్కోవాలనేది మనకి ఆనందము కారులో ఉన్నది, మనలో లేదు, వస్తువులో ఉన్నది. అట్లా చెప్తున్నాడు. ఇల్లు కట్టుకోవాలంటాడు. అంటే నీలో లేదా అది? అది వస్తే ఆనందము. అంటే ఒక వస్తువు మీద ఆధారపడిన ఆనందాలు. ఇది చెప్తున్నాను ఆయన. ఇది ప్యూర్ సత్వ బ్రహ్మస్వరూపిణి అన్నాడు. ప్యూర్ బ్రహ్మ. మరి అది ఎలా ఉంటుంది? అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది? అదే సచ్చితానందం, బ్రహ్మానంద. ఇది జీవానంద. అర్థమైందా? అదేనా, సింపుల్ గా చెప్తున్నాను. ఇంకా కాంప్లికేట్ చేసి చెప్తే మీకు అర్థం కాదు. అంటే మలరహిత. మనం మన ఆనందంలో మలము కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఆ ఆనందము మలముతో కూడుకున్న ఆనందము. కారు కొంటేనే ఆనందం వచ్చింది కాబట్టి కారులో కూర్చుని గెంతుతూ ఉంటాం, అవునా? సో ఒక వస్తువు మీద ఆనందం ఉన్నది. కానీ ఇక్కడ ఏమిటి? అమ్మవారు ఆమె ఆనంద స్వరూపిణి, ఆనంద ఘన అని. అది సంక్రాంతికి మరి ఈ చిలుకలు ఇటువంటివన్నీ చక్కెర ఎలా ఉంటుంది? చాక్లెట్ లో ఎక్కడో క్యాడ్బరీ పెడతాడు, పైన అంతా కొరుక్కుంటూ చావాలి. కానీ ఈ చక్కెర ముద్ద, చక్కెర తల్లికి చాంగుబడ అని మీరు పాడతారు కదా, అదే బ్రహ్మానందం అంటే. ఆ చిన్న పదంలో మీరు చెప్పారు ఆడవాళ్ళు పాపం. ఈ పాటల్లో అంత అర్థం ఉంది అని, విమల అనే నామం అందులో అంతర్నిహితంగా ప్రవహిస్తోంది. ఆ చక్కెర అనే దాంట్లో అంత తీయగా ఉంటుందమ్మా. అమ్మా, ఆమెను మాయా స్వరూపిణిగా మాత్రమే మనము చూస్తున్నాం అమ్మవారిని. అందుకే ఆమె ఈ మలములు ఏమీ అంటనటువంటిది అని కూడా అర్థము. మాయా తానే అయి మాయా తనని అంటనిది. అంటే మాయా మాయి నేనే పోరా అంది. నేను సంకల్పం చేస్తే నువ్వు పుట్టావు కదా, అప్పుడు నేనే మాయా నేనే మాయి, నేను తలుచుకోకపోతే నువ్వెక్కడ పుట్టావు వెదవా అంటే. అదనమాట చెప్తున్నాడు. మాయి మాయా నేనే, ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ నేను అనుకుంటే వచ్చాయి. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తానమ్మా, మీరు ఆశ్చర్యం. సింపుల్ గా చెప్తాను. ఉదాహరణకి చిన్నపిల్లలకి తండ్రి ఏదైనా స్కూటర్ కొని పెట్టాడు అనుకో, నాది నాది అంటాడు. ముట్టుకోకు, ఎవరిని కూర్చొనివ్వడు, నా వస్తువు అంటాడు. ఈ ఆనందం ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. ఆయన్నే మాయ, ఆయన్నే మాయి, అంతేగా. ఇప్పుడు ఈ జీవితం ఎవరిచ్చారు మనకి? అమ్మవారు ఇచ్చింది. ఈ పుస్తకం నాది, ఈ టేబుల్ నాది, ఈ సెల్లు నాది, ఈ కలర్దాలు నాది అనుకుంటే ఎట్లా? అదే ఆమె ఇస్తే వచ్చినవి, ఆమె తలుచుకుంటే వచ్చింది. ఆమె తలుచుకోవాలన్నప్పుడు సృష్టి ఎక్కడుంది? అటువంటి మాయ తనని అంటనిది. మాయ అంత గొప్పది కాదు, అమ్మవారినే మళ్ళీ అంటుతుందా? అర్థమైందా? అదే ఆమెనేం అంటది అది.